గురువుగారు, స్వేచ్ఛ బాగా పెరిగిపోతున్నటువంటి నేటి కాలంలో యువత తమకున్నటువంటి కుతూహలంతో ఎన్నో విషయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ కూడా విలువలను మర్చిపోతున్నారు, ఆ విలువలను పాటించటం లేదు అనే మాట బాగా వినిపిస్తుంది. ఇది నిజమేనా? నిజమే తల్లి. ఎందుకంటే ఒకటి, పూర్వకాలంలో పాటలు వినేటటువంటి వారం 6 పాటలే ఉండేవి క్యాసెట్ రూపంలో. 60 నిమిషాల క్యాసెట్టు, 90 నిమిషాల క్యాసెట్టు చూసాం. అందులో 12 పాటలు వచ్చేవి. తర్వాత ఇంకా యాంత్రిక యుగం ప్రారంభం కావడంతో సీడీలు, డిస్కులు ఇలా అనేకం రాగా నేటికి చిప్ ప్రపంచం పెరిగిపోవడంతో ఆ జ్ఞాపక శక్తి అత్యాధునికమైపోయి మెగాబైట్, గిగాబైట్ ఇలా బైట్ల రూపంలో పెరిగిపోయి వేల పాటలను ఒక చిన్న చిప్ రూపంలో చరవాణిలో కూడా చూడగలుగుతున్నాం. కానీ ఇన్ని పాటలు వింటున్నాం. సేకరించే జ్ఞానమే పెరిగింది కానీ పరిశీలించే, పలవరించే, ఆనందించే సమయం తగ్గిపోయింది. జమ చేసుకునే గుణం పెరిగింది. నేటి కాలపు యువతరం గుర్తుంచుకోవలసిన అంశం ఇదే. సేకరించడాన్ని తగ్గించండి. సేకరించి మీ వద్ద ఉన్న వాటిని పరిశీలించే ప్రయత్నం చేయండి. నిరంతరం కొత్త వాటిని అలా తీసుకునే ప్రయత్నం చేయడం ఆపేసి ఉన్న వాటిలో విలువలు ఏమిటి చదివే, వినే, చూచే, తెలుసుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టండి. పుస్తక పఠనం శ్రేయోదాయకం. వింటే ఆలోచనా శక్తి పెరుగుతుంది, చదివితే ఊహాశక్తి పెరుగుతుంది. చూస్తే ఈ రెండు నశిస్తాయి. నిరంతరం చూసే శక్తి అలవాటయ్యే కొద్దీ, చూసే పని పెరిగే కొద్దీ చూస్తూ ఉంటే ఇక ఊహాశక్తి ఉండదు, ఇక ఇష్టం ఉండదు. శరీరం ముద్దుబారిపోతుంది. తెలుసుకునే విజ్ఞానం, ఇచ్ఛ, లిలీష, ఆకాంక్ష నశించిపోతాయి. కనుకనే ప్రాచీనులు చూడకూడదు, వినండి, అనండి, ఊహించండి అని బోధించేటటువంటి వారు. కనుక నేటి యువతరం సేకరించడం మానేసి సేకరించిన వాటిని, అందులో ఉండే అంతరార్థాలను గుర్తించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టాలి. ఇది సమాధానం.